ఊనషోడశ వర్షాశ్చ ప్రజాయంతే. 16 ఏళ్ళు లోపు ఉన్నటువంటి స్త్రీలు ఇళ్లల్లో ఎవరికీ తెలియకుండా పాఠశాలలనే వంకతో వెళ్ళి ప్రజాయంతే పిల్లల్ని కంటారు. ఇదే యుగ నాశనానికి మూల కారణం. యుగక్షయానికి మూల కారణం. ఇంకా యుగాంతంలో ఎవడు పడితే వాడు అక్షరం ముక్కరాని వాళ్ళంతా పీఠాలు స్థాపిస్తారట. వాళ్ళెవరికి పరంపర ఉండదు, ఏ శంకరాచార్య పరంపర ఉండదు. వాడికి వాడే ఓ పీఠం పెట్టేస్తాడు. ఒకడు శివపీఠం అంటాడు, ఒకడు శైవపీఠం, ఒకడు విష్ణుపీఠం, ఒకడు బ్రహ్మపీఠం, ఒకడు నేనే మహర్షి, నేనే ఒక బ్రహ్మర్షిని అంటాడు ఎవడికి వాడే. అప్పుడు వాళ్ళు ఏమవుతుంది, ఏదో పళ్ళుకి రంగు వేసుకుని పళ్ళు తోముకుని దానికి పెట్టుకుంటారట రకరకాలైన రంగులు. తద్వారా వాళ్ళ దంతములు శుక్ల దంతాహ తెల్లగా కనపడతాయట. కొంతమంది గుండు చేయించుకుంటారట, కాషాయ వస్త్రాలు ధరిస్తారట, ధరించి నేనే మహర్షిని అంటట. ఒకడు రమణానంద, ఒకడు భ్రమణానంద, ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటారటంతా. నేనల్లా వ్యాసుడు అన్నాడు. ఇలా పెట్టుకుని ఇంతంత పొట్టలతో తిరుగుతారు, ఏది పడితే తింటారు. ఈ విధంగా వీళ్ళు ఇంద్రియాలకి లొంగిపోయి ప్రజల్ని నాశనం చేసేస్తారు. కాషాయవాసులై ప్రజల్ని మోసగిస్తారు. సస్యచోరాహ, పొలాలు మొదలైనవి అపహరిస్తారు. చైలాపహారిణ, చివరికి వస్త్రములను కూడా అపహరించి పట్టుకుపోతారు. చోరాశ్చ హర్తారో, ఒకడు దొంగ, ఈ దొంగాడు ఇతరుల దగ్గర దోచుకుంటే ఈ దొంగాడి దగ్గరకు వచ్చి ఇంకో దొంగ ఎత్తుకుపోతాట. చోరాత్తు, చోరుడి నుండి చోరాశ్చ, ఇంకో కొంతమంది దొంగలు ఎత్తుకుపోతూ ఉంటారు. ఈ విధంగా ఒకరిని మించి ఒకరు దొంగలైపోతారు. ఎంత గొప్ప దొంగ అయితే వాడికి విలువటండోయ్. బాగా కోట్లు 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 కొల్లగొట్టిన వాడేమో మహారాజు అవుతాడు, కొంచెం తక్కువ కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు వీడి దగ్గర సహాయకులు అవుతారు, ఇంకొంచెం లంచాలు పుచ్చుకునే వాళ్ళు ప్రజలు అవుతారట. ప్రజలు ఉచితముగా వచ్చే వస్తువులకు ఆశపడి తమని నాశనం చేసేటటువంటి వాళ్ళందరినీ నెత్తిమీద పెట్టుకుంటారు. ఈ విధంగా జ్ఞానకర్మలు అదృశ్యమైపోతాయి. హఠాత్తుగా దీనివల్ల ఏమవుతుంది, ఏమీ లేకుండానే ఎక్కడి నుంచో విపరీతమైన పురుగులు, కీటకాలు పుట్టుకొచ్చేస్తాయి. మిడతలు, ఉడతలు పుట్టుకొస్తాయి. ఆ తర్వాత ఏమవుతుందట, ఎలకలు విపరీతంగా పుట్టుకొచ్చేస్తాయట. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేలు వేలు కోట్లు ఎలకలు పుట్టుకొచ్చేస్తాయి. ఆ తర్వాత పాములు వచ్చి ఓళ్లల్లో పడిపోతాయి. ఇది కాక చిరుత పులులు వంటివి హఠాత్తుగా పుట్టుకొస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. అడవులు ఉండవు, పులులు వస్తాయి. ఇళ్లల్లోకే పాములు మొదలైనవి చొరబడిపోతాయి. ప్రజలు వాటిని చంపలేక వీళ్ళే చచ్చిపోతూ ఉంటారు. ఆకలి పీడిస్తుంది. అన్నం తిందామా అంటే అన్నం ఉండదు. తీరా ఏదన్నా తింటే ఈ అన్నం వల్ల నోరంతా మండిపోతుంది. అంటే కలుషితమైన ఆహారం పెరిగిపోతుంది. కెమికల్స్ వల్ల తయారయ్యే ఆహారం తింటారు. దానివల్ల కడుపు మంట ఎక్కువైపోయి ఈ ఆహారం తినలేకపోతున్నాం, మంచి అన్నం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతారు. అటువంటి వాళ్ళు డబ్బు కోసం అల్లాడిపోతారు, దుఃఖితులైపోతారు. వీళ్ళకి ఆయువు ఇంత అని ఉండకుండా పోతుంది. బతకరు, చావరు. చావు బ్రతుకు కాని వ్యవస్థలో శరీరం కుళ్ళిపోతూ ఉండగా కదలలేక మోకాళ్ళ నొప్పులతో, కీళ్ల నొప్పులతో, ఒళ్ళు నొప్పులతో, పళ్ళు నొప్పులతో మంచం మీద కుళ్ళిపోతారు తప్ప చావరు, బ్రతకరు. ఇది ఒక దుస్థితిలోకి వెళ్ళిపోతారట. మీరు ఇది చూస్తున్నారు చాలామంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మంచం పడతారు, చావరు, బతకరు. ఎలారా బాబు బతుకనిపిస్తుంది, చావడానికి మనస్సు అంగీకరించదు, ఆరోగ్యం బాగుపడదు. ఇది దుస్థితి ఈ కలియుగంలో. ఇంకా నాస్తికులు విపరీతంగా మాట్లాడతారు. బౌద్ధులు, జైనులు, కాపాలికులు చెలరేగిపోతారు. వేదాలన్నీ అమ్మడం మొదలు పెడతారు. తీర్థస్థలాలు అమ్మేస్తారట. ఎవడు వేదం చదువుతాడో తెలియదు, ఎవడు చదవడో తెలియదు. నోట్లో అక్షర జ్ఞానం లేనివాడు, స్వరం రానివాడు చదవడం మొదలు పెడతాడు. అశ్వమేధ యాగాలు వంటి యాగాలు చేయడానికి కొంతమంది సంకల్పిస్తారు. ఆ యాగానికి వాడు చేసే ప్రక్రియకి సంబంధం ఉండదు. తామసిక యాగాలు, రాజసిక యాగాలు చేస్తారు. యాగముల పేరు చెప్పి డబ్బుని కొల్లగొడతారు. అధర్మం పెరిగిపోతుంది, దేహం అంతా మారిపోతుంది, అల్పాయుష్కులు అవుతారు. ఎక్కడ చూసినా రోగం. అందుకని అల్పాయుశ్చ రోగతః, ఆయువు తక్కువ, రోగాలు ఎక్కువ. ఎవడిని నమ్మట. తండ్రి కొడుకుని, కొడుకు తండ్రిని, తల్లి కూతుర్ని, కూతురు తల్లిని, భార్య భర్తని, భర్త భార్యని, ఎవరినెవరూ నమ్మరు. ఆయుష్, బలం, రూపం అన్నీ పోతాయి. తస్మాత్ ఆయు బలం రూపం కలిం ప్రాప్య ప్రహీయతే. కలియుగం క్రమక్రమంగా గడిచే కొద్దీ 5000 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ముందు ఆయువు తగ్గుతుంది, శరీర బలం ఉండదు.
మెట్లెక్కి ఎవరు ఎక్కడికి వెళ్ళరట. కాశీకి వెడితే ఎక్కడికక్కడ ఆటోల్లో వెళ్ళడానికి ఇష్టపడతారు తప్ప ఘాట్ రోడ్లో తిరగరు. బలం పోయాక రూపం కూడా పోతుంది. ముఖం అంతా ముడతలు వచ్చేసి, పొక్కులు వచ్చి, ఉబ్బిపోయి, రకరకాల రంగులు వచ్చి, నలుపులు వచ్చి మనుషులు అనారోగ్యవంతులైపోతారు. ఆ కాలంలో ఒక్కటి మాత్రం అదృష్టం పట్టుకుంటుందిట. ఏమిటో తెలుసా? అల్పేన కాలేన సిద్ధిం గచ్చంతి మానవాః. కొంచెము సేపు పురాణం విన్నా, ఎక్కువ కాదు, అల్పేన కాలేన ఓ 2 గంటలు మీరు పురాణం వింటున్నారు, అంతకంటే ఎక్కువ వింటలేదు కదా. 24 గంటల్లో 2 అవర్స్. మళ్ళీ ఈ 2 గంటల్లో ఎప్పుడైనా భగవన్నామం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే, ఇలా ఒక్క 2 నిమిషాలు చాలట. ఇలా నామస్మరణం చేస్తే ఈ అల్ప పుణ్యము వల్ల సిద్ధిం గచ్చంతి మానవాః, మానవులు మోక్షం పొందేస్తారు, సిద్ధి పొందుతారు. ఈ 2 నిమిషాలు కూడా పలకం అండి. గురువుగారు ఏదైనా పాట పాడిస్తే మాకు సిగ్గండి, ఏది ఉత్తప్పుడు లేదు వీధిలో సిగ్గు, నామం చెప్పడానికి మాత్రం పురుష్ పురుష్ అని సిగ్గు ఎక్కడ లేనిది నటిస్తారట. ఈ మాత్రము కూడా పలకనటువంటి వాళ్ళు మాత్రం నరకానికి పోతారు. అక్కడున్నది మన అదృష్టం అన్నమాట. మన అదృష్టం నరకం నుంచి మనల్ని రక్షించే ఒక మహాభాగ్యం అల్పకాలములో సిద్ధిస్తుంది. ఏమిటా సిద్ధి అంటే, కొంతసేపైనా భగవంతుని కథ శ్రద్ధతో వినుము. వింటే నీ పాపములు తొలగి నీకు ముక్తి సిద్ధిస్తుంది, ఆనందము సిద్ధిస్తుంది, భగవత్కృప సిద్ధిస్తుంది. కొంచెము సేపు భగవన్నామం చెయ్యి. మధ్య మధ్యలో ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇలా భగవన్నామం చేస్తే, ఒకసారి నామము చేసినా అది నీకు ముక్తిస్తుంది, ఆనందమిస్తుంది, మహాకష్టం నుంచి రక్షిస్తుంది. అపి స్వల్పస్య ధర్మస్య అపి స్వల్పస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ధర్మము నువ్వు ఇంత చేసినా చాలు, ఎక్కువ అక్కర్లా. కొంచెము ధర్మము చేసినా గొప్ప భయము నుండి, మహాభయము నుండి ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. హోమియోపతి మాత్రం ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంది. అటువంటి ఇంత చిన్ని ఏదో సగ్గు బియ్యం కంటే చిన్నవైన గుళికలు ఓ 4-5 వేసుకుంటే దీర్ఘరోగం తొలగడంలా, అలాగే కలియుగంలో రవ్వంత చేసిన పుణ్యం మహాభయంకరమైన పాపం నుంచి రక్షిస్తుంది. ఎప్పుడు వీలుంటే అప్పుడు రామ కృష్ణ మీకు ఏ నామం అనిపిస్తే నామం చేయండి. అందుకే అప్పుడప్పుడు నేను మధ్య మధ్యలో మీ చేత పాడిస్తూ ఉంటాను. అది అందరికీ ఇష్టమే, హరిగారికి ఇంకా ఇష్టం అది.